సర్పంచ్కి ఇప్పుడు వైసీపీ సర్పంచులు చెప్పిన ఎవడన్నా విన్నాడా? అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పింది విన్నారు. అంటే ఏంటి అర్థం అక్కడ? ఎవడు రాష్ట్రంలో అధికారులు ఉంటే ఆడి మాట నెగ్గుబాటు అవుద్ది. గ్రామ సభలో పేరుతో మమ అనిపించేవాళ్ళు ఇప్పుడు అంతే ఉంటుంది. కాకపోతే జగన్ ఆ సభల్ని పెట్ల 2 ఏళ్లు కరోనా కారణంగా కావచ్చు, మొదటేడాది అప్పుడు లేవు, తర్వాత కరోనా టైంలో 2 ఏళ్ళు అయిపోయింది, ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత ఇతను సంక్షేమం మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ గ్రామ సభలు లాంటి మమ అనిపించారు వీళ్ళు కూడా, కానీ ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్త హడావిళ్ళు ఏం చేయాలి గ్రౌండ్ లెవెల్లో అన్నట్టు. ఒకటే ఏంటంటే మనం ఇచ్చే పథకాలకు సంబంధించి అక్కడ బోర్డులు ఉండాలి, ఏ పథకానికి ఎంత ఖర్చు అన్నటువంటిది, పారదర్శకత ఉండాలి. సంక్షేమ పథకాలు కానీ అది ఆల్రెడీ 10 సంక్షేమ పథకాలు అక్కడ బోర్డులు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, లబ్ధిదారు లిస్ట్ ఇప్పుడు పెట్టాలి. అవి సహజంగా జరుగుతుంది. గ్రామ సభ పెట్టడం అన్నటువంటిది మంచి ఆలోచన. కాకపోతే ఈ సభ పెట్టినప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అధికార పక్షం వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు, విపక్షం నామమాత్రంగా ఉంటది, అది కామన్ థింగ్. అప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే అదే జరుగుద్ది. అంటే అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు జగన్ వాళ్ళు, జగన్ దాన్ని ఇంకా మళ్ళీ ప్రత్యేకించి సభ పెట్టి ఎందుకు అని చెప్పి వదిలేశాడు. వీళ్ళు